కపిల తీర్థం. ఒకసారి శివుడు వెంకటేశ్వర స్వామిని దర్శించి, పూజించి, స్తుతించి, స్వామి, ఈ వెంకటాచలంలో నేను నివసించేందుకు అనుమతిని ఇవ్వండి, అని ప్రార్థించగా స్వామి శివునితో, ఆగ్నేయంలో వెంకటాచల పర్వతం క్రింద నివసించమని తెలిపెను. వెంకటాచల పర్వతం క్రింద పాతాళంలో కపిల మహర్షి శివలింగాన్ని పూజించేవారు. ఆ శివలింగం దగ్గర కపిల తీర్థం కూడా ఉన్నది. శివుని కోరిక మేరకు కపిల మహర్షి పూజించే శివలింగం మరియు కపిల తీర్థం భూమి మీదకు వచ్చాయి. ఆ కపిల తీర్థంలో దేవతలు స్నానాలు చేసి శివుని పూజించి స్తుతించారు. ఈ కపిలేశ్వరుడు తిరుమల ధామానికి క్షేత్రపాలకుడు. ఈ కపిలతీర్థంలోనే నమ్మాళ్వారుల, వేణుగోపాలస్వామి, నరసింహస్వామి మరియు లక్ష్మీనారాయణ మందిరాలు ఉన్నాయి. నమ్మాళ్వారుల మందిరంలో రామానుజాచార్య సంవత్సర కాలం పాటు నివసించారు. అదే సమయంలో తిరుమలనంబి నుండి 18 సార్లు రామాయణాన్ని విన్నారు. గోవిందరాజ స్వామి యొక్క బ్రహ్మోత్సవాల్లో చివరి రోజున, సుదర్శనునితో పాటు శ్రీదేవి భూదేవి సమేతంగా గోవిందరాజ స్వామిని, కపిల తీర్థంలోని వేణుగోపాల స్వామి మందిరానికి తీసుకువచ్చి, అభిషేకం చేసి వస్త్రాభరణాలతో అలంకరించి నైవేద్యాలను సమర్పించి పూజిస్తారు. చివరిగా సుదర్శన చక్రాన్ని కపిల తీర్థంలో స్నానం చేయిస్తారు. దీనినే చక్రస్నానం అంటారు. అదేవిధంగా కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజున సుదర్శనునితో పాటు, సీతా లక్ష్మణ సమేతంగా కోదండరామ స్వామిని కపిల తీర్థంలోని వేణుగోపాల స్వామి మందిరానికి తీసుకువచ్చి, అభిషేకం చేసి వస్త్రాభరణాలతో అలంకరించి నైవేద్యాలను సమర్పించి పూజిస్తారు. చివరిగా సుదర్శన చక్రాన్ని కపిల తీర్థంలో స్నానం చేయిస్తారు. ఈ కపిల తీర్థం రైల్వే స్టేషన్ నుండి తిరుమలకు వెళ్లేదారిలో 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నది.